ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, నట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది, మనందరికీ తెలిసింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే వాటిని తినటంలో కూడా ఒక పద్ధతిని పాటించాలి. ఎవరిష్టం వచ్చినట్టు వారు ఇది హెల్తీ కదా అని చెప్పేసి దీనికి ఏమి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు కాబట్టి గుప్పిళ్ళు గుప్పిళ్ళు తినేయటం, దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను విన్నానండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే ఒకసారి షేర్ చేయండి. ఆరోగ్యానికి మంచిది జయ. డ్రై ఫ్రూట్స్ నట్స్ కొనుక్కొని తినగలిగితే మంచిదే. పూర్వం నుంచి తింటూనే ఉన్నాం. ఇప్పుడు బాదాము అవి బాగా వాటికి అడ్వర్టైజ్మెంట్ పెరిగి బాదాము చాలా విపరీతంగా తింటున్నారు. మనం పల్లీలు తిన్నా బాదాం తిన్నట్టే, ఈక్వల్ టు బాదామే. అదేం తక్కువేం కాదు. పల్లీలు ఇంకా చీప్ కూడా కదా. అవునుగా. ఈ డ్రై ఫ్రూట్స్ మనకి నట్స్ అనగానే ఖరీదు కనపడుతుంది. డ్రై ఫ్రూట్ అవి నట్స్ తాలూకు షేప్ని బట్టి అవి పనిచేసే శరీర అవయం గురించి చెప్తారు. ఈ మన కొన్ని రకాల నట్స్ తింటే బ్రెయిన్కి మంచిది, కొన్ని హార్ట్ హెల్త్కి మంచిది, అలాంటి లివర్కి మంచిది, అలాంటివి చెప్తారు కదా. ఏవైనా సరే మీరు ఏమైనా తినండి, మోతాదుగా తినాలి. అది సర్వత్రా వ్యర్థయ్యేది. అన్నం మంచిదని ఇంత తింటామేమిటి? కాదు. పళ్ళు కూడా ఎక్కువ కాదు, కొన్ని తినాలి, ఈ సమయంలో తినాలి అనే నియమం దేనికైనా ఉంది. అవునా అండి? ఇప్పుడు వీటికి కూడా డ్రై ఫ్రూట్ ఇప్పుడు నట్స్ అనుకో జయ, రిచ్ ప్రోటీన్ కదా. అవును, రిచ్ ప్రోటీన్. ఇంత కొలత ప్రకారమే తినాలి, ఇన్నేసి తినకూడదమ్మా. అవి ఎవరు తినచ్చు? బాగా ఎక్సర్సైజు, ఎక్కువ జిమ్ చేసేవాళ్ళు, చాలా శారీరక శ్రమ ఉన్న వాళ్ళు. మనకేమి జనరల్ పీపుల్, నీకు నాకు శారీరక శ్రమ ఏముందో చెప్పు? ఏమీ లేదు కదా. ఒక అరగంట నడిచామంటే చాలా ఎక్కువ మన ప్రాణానికి. మనం ఏం చెయ్యము, మోతాదుగా తీసుకోవాలి. బాదం పప్పులు అసలు మా తోడుకోడలు అయితే డాక్టర్ కదా, మా కో సిస్టర్, 3 బాదం పప్పులు అని చెప్తుంది పర్ డే. అంతే 2 అసలు పిల్లలు చిన్నప్పుడైతే 2 నానబెట్టి తినేవాళ్ళం. ఇన్ని బాదం పప్పులు తింటాం. మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, ఏమిటో ఇట్లా తీసి చూపిస్తుంటారు ఇన్ని తినమని. అదైతే కాదమ్మా. తను 2 లేదా 3. సోయాలు కూడా నానబెట్టి ఉడకబెట్టి తినమంటారా? 2 లేదా 3 అంటుంది, మాక్సిమం 5. అంతకంటే సోయాలతో కూరలు చేసుకుని తింటాలి, అవి అంత మంచిది కాదండి అంటుంది ఆవిడ. మరి ఇప్పుడు ఇవి తింటాము, వాల్నట్స్ ఒకటి అంటే 2 విడిపోతాయి కదా, అంటే 2 అన్నమాట, 2 ముక్కలు. ఒక 3 బాదం పప్పులు, ఓ 2 జీడిపప్పులు, ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ పల్లీలు చాలు. అంతకంటే తినకూడదు. అవన్నీ డైజెస్ట్ కావాలి కదా, డైజెస్ట్ అవ్వాలిగా. మళ్ళీ వీటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినటం అవసరం అని చెప్తారు. పల్లీలు కూడా మీరు నానబెట్టి తింటే భలే రుచిగా ఉంటాయి. వాటి అరుగుదలలో తేడా కూడా ఉంటుంది. మామూలుగా ఇవి జీర్ణక్రియని మెరుగుపరుచుతాయి, జనరల్గా జీర్ణక్రియని పాడు చేస్తాయి కూడా. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఏమో జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, నట్స్ ఏమో జీర్ణక్రియని పాడు చేస్తాయి ఎక్కువ తింటే. మోతాదు మించకూడదు. పిల్లలకి ఇన్నేసి బలం అని పెట్టకండి. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే 1 రోజుకి అంతే. మనం కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపించాం, మన ఛానల్లో ఉంది. 2 రకాల డ్రై ఫ్రూట్ లడ్డూలు చేశాను నేను. మీరు 2 చేసుకోవచ్చు, రోజుకు 1 లడ్డు అని చెప్పాం. ఇప్పుడు మినపసున్ని అవన్నీ బలం అని చెప్పుకుంటాం అజయ, ఓ 1 డజన్ తింటాం వాటిని, లేదా 1 or 2 అంతే కదా. ఇవి కూడా అంతే. ఇవేంటంటే ఇప్పుడు నట్స్ అయితే ఇట్లా, మనం ఈ డ్రై ఫ్రూట్ అనుకో, ఈ డ్రై ఫ్రూట్స్ జనరల్గా మనకి ఏం కనపడతాయి? కిస్మిస్లు, ద్రాక్ష బాగా కనపడేది, ఖర్జూరము, తర్వాత ఏమో ఈ మన అంజీర్లు బాగా కనిపిస్తున్నాయి. ఇవే మనం ఎక్కువగా ఇప్పుడు ఆప్రికాట్స్ అని అవన్నీ ఇవన్నీ. తర్వాత ఏమో బెర్రీస్ ఒకటి బాగా కనపడుతున్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. బెర్రీస్ కి అయితే భలే కలర్లు, ఎక్కువ కలర్స్ కనిపిస్తున్నాయి రమ్మగారు. అవును, అవి రంగులేసారో అనిపించేస్తుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తోటి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కిస్మిస్లు ఉన్నాయా, నాకు కిస్మిస్లు సూట్ కావు, స్టమక్ డిస్టర్బ్ అవుతుంది. కిస్మిస్లు కానీ, ఖర్జూరాలు కానీ, తర్వాత ఫిగ్స్ కానీ, వాటితోటి బేసిక్ ప్రాబ్లం చాలా మందిలో ఏం కనపడుతుందంటే అది ఎమీబియాసిస్ని ప్రొవోక్ చేస్తుంది. ఎందుకో నాకు తెలీదు. ఎవరైనా డాక్టర్ మీ దీని గురించి మాట్లాడితే ఈసారి మాట్లాడిస్తున్నాం తప్పకుండా. ఈ డ్రై ఫ్రూట్స్ని డ్రై చేసేటప్పుడు అవి ఎండబెట్టిన ప్రదేశాలు వాటి వల్ల వాటిలలో ఏమైనా చేరతాయి. అందుకని మేమేం చేస్తామో తెలుసా, మేము ఇంట్లో ఎన్నేళ్ల నుంచో చేస్తున్నది చెప్తున్నా నీకు. ఏ కిస్మిస్లు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష కడగకుండా తినని చేయాలి. అవును రమ్మగారు, నేను కూడా అంతే. కడగాల్సిందే, ఖచ్చితంగా కడగాల్సిందే. కడగాలి.
ఇప్పుడు ఖర్జూరాలు ఇన్నేసి కొంటామా? ఇప్పుడు ఈ మన రంజాన్ సీజన్లో హైదరాబాద్ అంతా ఖర్జూరాలే కనపడతాయి అవును. మనకి. కొనుక్కుంటే వాటిని మేము కుక్కర్లో పెట్టేస్తున్నాం జయ. మ్మ్. స్టీమ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే. స్టీమ్ చేస్తే ఆ లోపల ఏమైనా బ్యాక్టీరియా గిక్టీరియా అంటే పోతుంది. ఓహో, స్టీమ్ చేస్తున్నారా? స్టీమ్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 35-38 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఇది. మా విద్యక్కయ్య ప్లాన్. ఆహా. కడిగేసి స్టీమ్ చేస్తారా? ఒకసారి పెట్టి ఏం చేస్తాం కాదు, వాష్ చేసేసి దీంట్లో పెట్టే ఒక బాక్స్ లో పెట్టడం, కుక్కర్ లో పెట్టేయటం. ఆ, ఒక విజిల్ ఇస్తుందా? ఆ. వస్తున్నారా? 2 విజిల్స్ రానిచ్చి మెత్తగా అయిపోవట్లేదు రమ్మగారు? ఏమైపోతుంది, ఎత్తి ఫ్రిడ్జ్ లో పెడతాం. రుచి తేడా ఏం ఉండదు. బాగుంది ఐడియా, చాలా బాగుంది. స్టీమ్ అయితే ఓన్లీ చేసి డేట్స్ వరకు డేట్సే చేయగలుగుతాం. చేసాం మేము. ఆ. ఇప్పటికీ డేట్స్ అట్లాగే చేసుకుంటున్నాం. సూపర్ ఐడియా. మేము మా దగ్గర ఈ పళ్ళు ఇప్పుడు ఇంతంత లావు పెద్ద పెద్దవి నల్లటి ద్రాక్ష ఖర్జూరాలు కూడా కనపడుతున్నాయి. వాటిని వాష్ చేయకుండా తినద్దు అసలు. అవును, పిల్లలకి వాష్ చేయకుండా పెట్టకండి. కిస్మిస్ మీరు ఒక 10 నిమిషాలు గిన్నెలో వేసి నీళ్లు పోయండి, ఎంత దుమ్ము పైకి వస్తుందో. ద్రాక్షకి ఎక్కువగా కొడతారంట. ఎక్కువ కొడతారు. మందులు అవి ఎక్కువ మందులు వాడతారు. కొడతారు. అవి డ్రై అయ్యేటప్పుడు అవి డ్రై అవ్వడానికి బాగా అవును. ఎండలో పడితే అన్ని రకాల దుమ్ములు ధూళ్ళు పడిపోతాయి. అందుకని డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ని వాష్ చేసుకుని తినండి. ఇప్పుడు నేను చెప్పినట్టు స్టీమ్ చేయకపోయినా కొంచెం వెచ్చటి నీళ్ళతోటి కడిగేశారంటే, కడిగేసి తింటే చాలా మటుకు ఆ సమస్య తగ్గిపోతుంది. అవును. ఎమిబియాసిస్ వస్తుంది. అవునండి, వస్తుంది. ఖర్జూరాలు తిన్నా ఇబ్బందే నాకు. ఆ. నేను ఎక్కువ తిన్ను. ఆహా. ఒకవేళ ఈ సీజన్లో కొంటాం బాగా, అవునవును. అవి పైగా వస్తుంటాయి గిఫ్ట్లు కూడా. అవును, చాలా మంది తెచ్చి పెడుతూ ఉంటారు, వాష్ చేసుకుని తింటారు. మంచి ఐడియా. ఇలా చేయండి. ఆ. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనకి డ్రై ఫ్రూట్స్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును. షుగర్ ఎక్కువ ఉంటుంది, తక్షణ శక్తిని ఇస్తుంది, మనకి ఐరన్ రిచ్గా ఉంటాయి. ఇవన్నీ ఒంటికి అవసరమే, కానీ వీటికి కూడా మోతాదే కావాలి. రోజుకు ఒక 30-40 గ్రాములు మించి తినకూడదు. 30 గ్రామ్స్ అంటే ఏమో అన్నేస్తాయి ఏమిటాయి కదా వచ్చేది. ఆకలి తీరేలాగా తిందామనే ధోరణి చేయపోకండి. ఎస్. తర్వాత వీటిని పగటిపూట తినటమే మంచిది, రాత్రిపూట పనికిరాదు. నట్స్ అయితే మాత్రం మార్నింగే చెప్తారు మార్నింగే కదా, హై ప్రోటీన్ కాబట్టి. మీరు ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా సాయంకాలాలు తిన్నారంటే మీరు జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అవి పెరుగుతాయి అంటారు. ఏదైనా డయాబెటిక్ సమస్యలు ఉంటే అవి ఏమైనా పెరగచ్చు. ఎప్పుడు ఆయుర్వేదం వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ని పగటిపూట డే టైమే తినాలంటారు. బ్రేక్ఫాస్ట్తో పాటు అన్ని డ్రై ఫ్రూట్స్ తినచ్చు, లంచ్తో పాటు తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా 4 గంటలుగా 5 గంటలకు తింటాం కదా, అప్పుడు కొన్ని తినచ్చు. మీరు ఈజీగా ఏంటంటే వాటిని కొంచెం కాస్త ఒకసారి నీటిలో వేసి ఒక 5 నిమిషాలు వదిలేసి శుభ్రంగా వాష్ చేసుకుని తినేసేయండి. ఇప్పుడు మనకి నట్స్ ప్లేస్లో కొత్తగా పుచ్చగింజలు అవి వచ్చినాయి కదా, గుమ్మడి గింజలు, ఇవి కూడా తినే కల్చర్లోకి వచ్చేసాం. నిజంగా ఇది వరకు తినేవాళ్ళం కాదు. ఇప్పుడు జయ పుచ్చగింజలు తెలియదు కానీ గుమ్మడి గింజలు మాత్రం మా ఇంట్లో మేము గుమ్మడి వాడతాం బాగా. మేమే కాదు, కొన్ని రకాల కమ్యూనిటీస్లో ఖచ్చితంగా గుమ్మడి వాడతారు. బూడిద గుమ్మడి, పచ్చ గుమ్మడి 2 రెగ్యులర్ కూరల్లో ఉంటాయి జయ. అవును, చాలా తరచుగా. మేము వడియాలు కూడా ఎక్కువ పెట్టుకుంటాం. గుమ్మడి వడియాలు పెట్టుకుంటాం. గుమ్మడి పళ్ళు కాస్తూ ఉంటాయి మాకు ఇళ్లలో ఉండేవి, ఎప్పుడు తింటాం. ఈ గుమ్మడికాయ ఒకసారి కొట్టామంటే అందులో ఉండే గింజల్ని ఒలుచుకుని తినే పనిలోనే ఉండేవాళ్ళని జయ మేము. ఆ గింజలు ఎప్పుడు పారేసిన అలవాటే లేదు. నేను రైతు బజార్ నుంచి 10 రూపాయలకు ఒక గుమ్మడికాయ ముక్క తెస్తాను పులుసులో. కానీ ఈ తెచ్చిన దాంట్లో నుంచి ఏం చేస్తాను, గింజలు తీసి పక్కన పెట్టి ఒకసారి వాష్ చేసి ఇట్లా బాల్కనీ గట్టు మీద పెడతా. మా సచ్చివతి కూడా ఒలుచుకుని తినేస్తుంది. గింజలు ఒలుచుకుని ఒక 6-8 పప్పులు నేను తింటాను, పిల్లలు పెడతాను. మేము ఏనాడు గుమ్మడి గింజలు పారేయలే. ఇప్పుడు వచ్చినాయి, అదే నేను చెప్పాను. కానీ మాకు ఎప్పటి నుంచో అలవాటు. అదే చెప్పట్ల కొన్ని కమ్యూనిటీస్ లో రెగ్యులర్ గా అలవాటు. ఇప్పుడు కొత్తగా మిగతా వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు బాదము, పిస్తా ఇవన్నీ ఎలా తింటున్నారో గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు కూడా అవి కూడా నట్స్ లో కలుపుకొని తినే కల్చర్కి వచ్చాము. లడ్డూలు చేసేటప్పుడు కూడా అవి కూడా వాష్ చేసుకోవాలండి. వాటిని కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు బయట నుంచి తెచ్చారంటే తప్పకుండా వాష్ చేసుకోవాలి. మనం ఇంట్లో కొట్టుకుంటే ఓకే, కానీ కొట్టుకోవడం ఎక్కడ కుదురుతుంది? అవును. వీటిని ఈజీగా ఏం చేయొచ్చు అంటే నేను ఇది వరకు కూడా తడి బట్ట చెప్పారు అట్లా శుభ్రంగా తుడిచేసేయండి. వాటిని కొంచెం అట్లా వేయించండి, తినడానికి చాలా బాగుంటాయి. గుమ్మడి గింజలు కానీ, పుచ్చ గింజలు కానీ, దోస గింజలు కానీ. దోస గింజలు కూడా దొరుకుతున్నాయి కదా మనకి, తర్బూజా గింజలు పొడుగ్గా ఉంటాయి, అవునవును, అవి కూడా దొరుకుతాయి. వీటిని వేటినైనా అలాగా కొంచెం తేలికగా ఒట్టి మూకుడులో వేయించండి, నోట్లో వేసుకుని తినడానికి మహా బాగుంటాయి. మీరు పచ్చివైతే పిండి పట్టుకున్నట్టుండి విసకటగా ఉంటుంది, ఎందుకు తిన్నంటారా దేవుడా అనిపిస్తుంది. ఇవి అట్లా అనిపించదు. లైట్గా చిన్న ఉప్పు స్ప్రింకిల్ చేస్తే దాని మీద ఎంత బాగుంటుందో.
ఏదైనా లడ్డూలు గిడ్డూలు చేసుకోగలిగితే చేసుకోండి, గోందు అవి కలిపి చేసుకుంటే లడ్లు చేసుకోవచ్చు, లేదా ఇలా కాసిన గింజలుగా తినచ్చు. మీరు ఏవి తిన్నా అతిగా తినద్దు. మనం తినొద్దు. పిల్లల విషయానికి వస్తాను రమ్మగారు, నట్స్ని శుభ్రంగా అన్ని రకాలు, ఎన్ని రకాలు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటాయో అన్నీ తెచ్చేసి చక్కగా ఏం చేసి పౌడర్ చేసి వాటిని పాలల్లో కలిపి పెట్టడం కానీ, లేకపోతే విడిగా పౌడర్ తక్కువే నాకు తెలిసి పాలల్లో కలిపి ఇచ్చేస్తున్నారు పిల్లలకి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్ని రకాలు, ఎన్ని రకాలైనా ఏదైనా ఎంత వేస్తారో అంత వేయరుగా, ఒక స్పూను చెంచాడే పర్వాలేదు. కాకపోతే మీ పిల్లల వయసు, వాళ్ళ అరుగుదల చూసుకోండి. ఏంటంటే మీకు జనరల్ అబ్జర్వేషన్ ఉంటుందో ఉండదో జయ, ముక్కు జలుబు ఫ్లమ్ ఉందనుకో జలుబు అనుకుంటారు. ఇండైజేషన్ వల్ల ఫ్లమ్ వస్తుందని తెలుసా జనానికి? కొంత తక్కువ అనుకోవాలి మనం. మీకు డైజెషన్ మారింది అంటే వెంటనే నోట్లో జిగట వచ్చేస్తుంది, గొంతులో ఫ్లమ్ వచ్చేస్తుంది, పిల్లలు తిండి తింటాం మానేస్తారు. మీరు ఈ ఫలానా ఈ పదార్థం వేయటం మొదలుపెట్టాక మీ పిల్లల్లో ఏం చేంజ్ వచ్చిందో గమనించుకోండి. వాళ్ళ డైజెషన్లో తేడా వచ్చింది అంటే ఈ పొడి తగ్గించాలని అర్థం. ఓకే. ఏదైనా ఉడకాలి, పచనం కావాలి కదా జయ, బాగా వేగాలి. ఒక్కటి పెట్టచ్చు, ఒక్క లడ్డు ఇవ్వచ్చు, కొంచెం పొడి వేయచ్చు, పోసేయకూడదు, వెయ్యాలి అంతే. వెయ్యాలంతే. ఈ దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన వాడికి ఏమైనా గొంతులో ఫ్లమ్ బాగా చేరిందా, డైజెషన్ బాగుండలేదా, ఎప్పుడు గొంతులో తెమడున్నట్టు రాత్రిపూట గురకొస్తోందా, ముక్కుకి ఏమైనా అడ్డం పడిపోతుందా గమనించండి. అది డైజెషన్ ఇష్యూ ఏమో తెలుసుకోండి. ఆ ఇండైజేషను మీరు పెడుతున్నటువంటి కొత్త పదార్థాల వల్లేమో ఆలోచించండి. పిల్లాడు కొంచెం 5-6 ఏళ్ళు, వాడు ఆట పాట తిరుగుడు, ఎక్కి దిగి సైకిల్ దొక్కి మేడెక్కి దూకి ఉన్నాడా, అవన్నీ ఉంటే ఇవి ఇవ్వచ్చు. ఏమీ లేకుండా స్తబ్దుగా స్కూల్కి వెళ్ళటం, ఇంట్లో కూర్చోడం, పపరావులాగా పాపాయి కూర్చుంటున్నాడు అనుకోండి పిల్లవాడు, వాడికి ఇలాంటివి పోసారంటే వాడు ఒబేస్ అయిపోతాడు. ఇండైజేషన్ వల్ల వాడికి కొత్త సమస్యలు రావచ్చు. మీరు ఆరోగ్యం కోసం చూస్తే ఇంకోటి ఏదో వస్తే ఎట్లా, కొత్తవి రాకూడదుగా. ఆలోచించి దాన్ని అబ్జర్వ్ చేసి చేయండి. మీరు ఏం పెట్టినా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. బలం ఒకటే కాదు, ఒకటి బలిసి పిల్లలు బలవటం ఒకటే కాదు, హెల్దీగా బలవటం ఇంపార్టెంట్. రైట్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.